తెలంగాణ గట్టు మీద జంపింగ్ రాజకీయం రచ్చగా మారుతోంది. ఈ ఎపిసోడ్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారాయి. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత హరీష్ రావు బీజేపీలోకి పోతారు అంటున్నారు ఆయన. బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారని కూడా తెలిసింది. ప్రతిపక్ష హోదా కొడుకుకి ఇస్తే అల్లుడు బీజేపీకి పోతారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకుంటే బీఆర్ఎస్ లో మిగిలేది నలుగురే అంటున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 13-12 పార్లమెంట్ సీట్లు వచ్చినాక హరీష్ రావు కూడా నాకు తెలిసి డౌట్ బీజేపీలో పోతున్నా మమ్మల్ని అయితే అడగలే. బీజేపీతో సంప్రదింపు చేస్తున్నట్టు బయట కేసీఆర్ గారు నీ పార్టీ పని అయిపోయింది, అయిపోయిన పార్టీ గురించి మాట్లాడడం వేస్ట్. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో తేల్చుకుందాం. నీకు ఒక్క సీటు కూడా జాగ్రత్త. నువ్వు ప్రతిపక్ష నాయకులు కూడా నియమించుకోకుండా నువ్వు అసెంబ్లీకి రాకుండా 2 సార్లు సెషన్ 20 రోజులు పెడితే నువ్వు అసెంబ్లీకి రాలేదంటే పైకి వెళ్ళి ఊడిపడ్డావా? ముఖ్యమంత్రి అంటే ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా వాడిని గౌరవించాలి. ప్రతిపక్షం